వెల్కమ్ బ్యాక్ టు మనోరామ్స్ కిచెన్. మన రెసిపీ వచ్చేసి బచ్చలి కూర పప్పు అండి. బచ్చలి కూర ఒంటికి చాలా మంచిదండి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్ ఇంకా కాల్షియం చాలా పుష్కలంగా ఉంటాయండి. ఇవి మన బాడీకి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి పప్పులతో చేసుకునేవి అప్పుడప్పుడు తింటూ ఉండడం కూడా మన ఒంటికి చాలా మంచి చేస్తుందండి. సో నేను ఆల్రెడీ బచ్చలి కూర ఆకుల్ని తెంపి కడిగేసి పెట్టుకున్నానండి. వీటిని మనం కొద్దిగా కట్ చేసి చిన్నగా కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. లైక్ పాలకూర లాగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులో నేను 1/2 kg వరకు మూంగ్ దాల్ తీసుకున్నానండి, పెసరపప్పు. దాన్ని ఒక 2 సార్లు కడిగేసి పెట్టేసుకుందాం మనం. మీరు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అది వీడియో నుండి స్కిప్ అయిందండి యాక్చువల్లీ. అదే కుక్కర్లోకి 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బచ్చలి కూర ఆకుని అందులో వేసేద్దామండి. అండ్ మీరు ఒకవేళ కర్రీ కలర్ మారకూడదు, రెడ్ కలర్లోకి రాకూడదు, ఇలానే ఎల్లో కలర్లో ఉండాలి, టెక్స్చర్ ఇలానే ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇదే స్టేజ్లో ఇంకొక 2-3 చిల్లీస్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఎందుకంటే పోపులో కొన్ని చిల్లీసే వేస్తాం కాబట్టి ఈ టైంలో యాడ్ చేస్తేనే స్పైస్ అనేది పప్పుకి, కర్రీ మొత్తానికి ఎక్కువ యాడ్ అవుతుందండి. సో నేను ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో 6 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నానండి. ఒకవేళ మీ కుక్కర్ పెద్దగా ఉంటే మీరు 6 ప్లేస్లో 7 to 8 గ్లాసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు వాటర్. సో ఎందుకంటే పప్పు కన్సిస్టెన్సీ అనేది మనకు లిక్విడ్గానే ఉంటే బాగుంటుంది కాబట్టి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని క్యాప్ పెట్టేసుకోండి. ఇక దీన్ని కుక్ అవ్వనివ్వండి. ఒక ఎన్ని విజిల్స్ అంటే అట్లీస్ట్ ఒక 6 to 7 విజిల్స్ రానివ్వండి. బికాజ్ మనకు పప్పు అనేది పప్పులాగా అసలు కనబడకుండా పూర్తిగా మ్యాష్ అయిపోతేనే బాగుంటుందండి. అండ్ మ్యాష్ అయిపోయాక మనం లిక్విడ్ కన్సిస్టెన్సీలో మనము ఈ బచ్చల కూర పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఒక 7 విజిల్స్ తర్వాత మన పప్పు అండ్ బచ్చల కూర ఎంత చక్కగా ఉడికిపోయింది చూడండి. చాలా స్మూత్ టెక్స్చర్తో ఉంది కదండి. ఇక ఇప్పుడు దీనిలో మీ కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. యాక్చువల్లీ నాకు కుక్కర్ చిన్నగా ఉండేసరికి నేను ప్రస్తుతం కొన్ని యాడ్ చేసుకున్నా, కానీ నేను తర్వాత మళ్ళీ యాడ్ చేసుకున్నానండి. సో మీరు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇదే స్టేజ్లో మీరు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా అండ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ చిల్లీ పౌడర్ వచ్చేసి ఒకవేళ మీరు కుక్కర్లో ఆల్రెడీ ఎక్కువగా పచ్చిమిర్చి వేసుంటే మాత్రం యాడ్ చేసుకోకండి. పప్పు పోపు వేయడానికి మనకు ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి అండ్ 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొరియాండర్ కట్ చేసి పెట్టుకోవాలండి. అండ్ ఒక 10 వరకు వెల్లుల్లిపాయలు తీసి పెట్టుకుంటే సరిపోతుందండి. అండ్ ఒక 2 రెడ్ చిల్లీస్. ఇక ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసి, జీలకర్ర వేయగానే వెంటనే వెల్లుల్లిపాయలు వేసేయండి. అది కొద్దిగా ఫ్రై కాగానే మళ్ళీ వెంటనే రెడ్ చిల్లీస్ 2 తుంపి వేసేసేయండి, అందులో కవర్ చేసేయండి. రెడ్ చిల్లీ ఫ్రై కాగానే పచ్చిమిర్చి వేసేయండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కర్రీ లీవ్స్ వేసేసి వెంటనే మూత పెట్టేసేయండి. కరివేపాకు వేసేసి వెంటనే మూత పెట్టేసేయండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేయండి. అవి కొంచెం ఫ్రై కాగానే కొద్దిగా పసుపు, ఇంకాస్త అల్లం పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఆనియన్స్ మెల్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇక ఆ తర్వాత ఒక పిడికడంత కానీ లేకపోతే ఇంకొద్దిగా తక్కువ కానీ పుదీనా వేసుకోండి. పుదీనా అనేది ఆప్షనల్ అండి, నాకు పుదీనా ఫ్లేవర్ ఇష్టం, సో నేను పుదీనా వేస్తున్నాను. అది మీకు ఇష్టం ఉంటే వేసేయండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇక ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బచ్చల కూర పప్పుని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. చేసుకున్నాక దాన్ని చక్కగా పూర్తిగా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తూ ఉండండి.
పూర్తిగా మిక్స్ అయ్యాక ఒక 5 మినిట్స్ వరకు కవర్ చేసి కుక్ చేసుకోండి. ఇదే స్టేజ్లో ఒకవేళ మీకు సాల్ట్ ఏమైనా తక్కువ ఉన్నట్టుగా ఉంటే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇక లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుంటే అంతేనండి, మీ టేస్టీ డిలీషియస్ బచ్చలి కూర పప్పు రెడీ. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.